బాగుంది విజయ్ గారు, సూపర్బ్ అసలు. అండ్ లిరిక్స్ కూడా సనారి గారు అద్భుతంగా రాయడం జరిగింది. అండ్ ఎస్, ఇప్పుడు వేదిక మీదకి అంటే ఈ చిత్రం మీడియా వారి కోసం ఒక షో వేయడం జరిగింది. సో అందులో చూసిన సీనియర్ జర్నలిస్ట్ నాగేంద్ర కుమార్ గారిని వేదిక మీద రాసిన స్వాగతం పలుకుతున్నాము. సో నాగేంద్ర కుమార్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. నాగేంద్ర కుమార్ గారిని వేదిక మీద రాసిందిగా ఆహ్వానం పలుకుతున్నాము. ఆయన ఈ సినిమా చూశారు ఆల్రెడీ, అంటే మనల్ని చేరుకునే ముందే ఆయన చేరుకుంది. వెల్కమ్ టు ది ఆడియన్స్. నిన్ననే సినిమా ఇండస్ట్రీకి ఒక సరికొత్త పండగ ప్రారంభమైనట్టుగా అనిపించింది. మిరాయి చాలా పెద్ద విజయం సాధించి రాబోయే సినిమాలన్నిటికీ ఒక నూతన ప్రాతిపదికని, ఒక మెరిసే శ్రీకారాన్ని చుట్టింది. ఈ రాబోయే సినిమాలన్నీ కూడా ఘన విజయం సాధించడానికి అదొక పడికట్టుగా నిలబడిందని నేను భావిస్తున్నాను. అయితే ఈ సినిమాకి సంబంధించినంతవరకు ఏదో జాన్ మిల్టన్ గారు చెప్పినట్టు ది బ్యూటీ లైస్ ఇన్ ది ఐస్ ఆఫ్ ది బిహోల్డర్ అని, చూసేవాడి కళ్ళల్లో అందం ఉంటుంది. బట్ ఆ అందాన్ని కూడా ప్రొజెక్ట్ చేయగలిగే నటీనటులు కానీ, సాంకేతిక నిపుణులు కానీ, వెనకాతల డబ్బు పెట్టగలిగే సమర్థత గల నిర్మాత కానీ ఉండడం అన్నది సినిమాకి పెట్టని కోటలుగా పనికొస్తాయి. అండ్ ఈ సినిమాకి సంబంధించినంతవరకు చెప్పాలంటే నరేష్ గారు లాంటి ఒక వెటరన్ యాక్టర్ ఈ సినిమాలో ఉండడం, ఆయన కోసం ఆడియన్స్ సెపరేట్గా ఉన్నారు. ఆయన ఏనాటి నుంచో 4 స్తంభాల ఆట నుంచి ఈ రోజు వరకు ఇన్ని సంవత్సరాలు, ఎప్పుడో పండంటి కాపురంతో ఆయన పండంటి నట జీవితం ప్రారంభమైంది. ఈ రోజుకి కంటిన్యూ అవుతూ అభిమానులను ఎప్పటికప్పుడు ఏ సినిమాకి ఆ సినిమా ద్వారా పోగు చేసుకుంటూ వెళ్ళే ఆ మంచి నటుడు, గొప్ప నటుడు, మహానటుడు అనిపించుకునే దారిలో ముందుకెళ్తున్న నరేష్ గారు ఈ సినిమాలో ఉండడం. వాసుకి గారు కనిపించరు సినిమాల్లో రెగ్యులర్గా, అంటే ఆవిడ ఏ వేషం పడితే ఆ వేషం చేయడం, ఏ సినిమా పడితే ఆ సినిమా చేయడం, రెమ్యునరేషన్స్ కోసం సినిమాలు చేయడం బాపత్తు కారు ఆవిడ. మంచి నటి, బట్ సెలెక్టివ్గా ఆవిడకి ఎంత నచ్చితే ఈ సినిమా చేశారో అన్నది నేను సినిమా చూడకముందు ఫీల్ అయ్యాను. సినిమా చూసిన తర్వాత ఆవిడ ఎందుకు చేశారో నాకు అర్థమైంది. అలాంటి వాళ్ళు, అంటే నరేష్ గారు లాంటి వాళ్ళు ఏ సినిమానైనా రక్తి కట్టించగలిగే కెపాసిటీ ఉన్నవాళ్ళు అయితే, ఇలాంటి వాళ్ళు రక్తి కట్టించే సినిమాలో అయితే మాత్రమే ముందుకు వచ్చేవాళ్ళు వీళ్ళు. కాబట్టి ఈ కాంబినేషన్ మంచి కాంబినేషన్గా. అండ్ మా విజయపాల్ రెడ్డి గారు ఇంతకుముందు ఒక సినిమా చేశారు, నెక్స్ట్ పిక్చర్తో ఇమీడియట్గా ముందుకు వస్తున్నారు. మారుతి గారు లాంటి ఒక క్రియేటివ్ జీనియస్ ఆయన ఆధ్వర్యంలో, ఆయన అడుగుల్లో అడుగు వేసి, ఆయన ప్రేరేపణ అనండి, లేకపోతే ఆయన ప్రోత్సాహం అనండి, ఆయన స్ఫూర్తి అనండి, ఏవైనా విజయపాల్ రెడ్డి గారు ఆయన జెండా మోసుకు తిరుగుతూ ఉన్నారు. కాబట్టి ఈ సినిమాకి నాకెందుకో ఇవన్నీ చూస్తుంటే ఆ రోజుల్లో మారుతి గారు చేసిన సినిమాల తాలూకా ఛాయలు ఎక్కువగా కనిపించాయి సినిమాలో కూడా నాకు. అండ్ ఆ ఫీలు, ఆ కలరు, ఆ కాంప్లెక్షన్ సినిమాలో లాస్ట్ వరకు మెయింటైన్ అయ్యింది. కొత్త అమ్మాయి, కొత్త అబ్బాయి ఇద్దరు కూడా చాలా ఫ్రెష్గా మంచి న్యూ ఫ్లేవర్తో ఉన్నారు. కాబట్టి సినిమాకి ఆ ఫీల్ థియేటర్లో బాగా వర్కౌట్ అవుతుంది. అయితే మా విజయపాల్ రెడ్డి గారు ఎంతటి మహాకవి అయినా, ఎంతటి గొప్ప పండితుడైనా ఆలు దిద్దక తప్పదు, సరిగ్గా తిత్తకపోతే టీచర్ చేత దెబ్బలు తప్పవు. కాబట్టి ఆ దెబ్బలు ప్రేక్షకుల రూపంలో కొన్ని ఆయన తిన్నప్పటికీ మళ్ళీ సింపుల్గా చూడడానికి కాలేజీ ఎగ్గొట్టి తిరుగుతున్న అబ్బాయిలా కనిపిస్తాడు. కానీ మంచి వ్యాపారి, మంచి సమర్థుడు. రెండో సినిమాకి కూడా రెడీ అయ్యి ఇంకా 4 సినిమాలు చేయడానికి ముందుకు వస్తున్నారు. వీటన్నిటిని మించి ఇలాంటి సినిమాలకి సంగీతం అన్నది ఎంత లైఫో మన నరేష్ గారి సినిమాలన్నీ, తొలి రోజుల్లో సినిమాలు, ఆ పాటలన్నీ తెలుసుకుంటే మనకి కనిపిస్తాయి. విజయ్ బుల్గనిన్ నేను వాడు అని అనకూడదు, ఎందుకంటే సభాముఖం కాబట్టి వాడు మా ఇంట్లో పిల్లల్లాగా. వాడిని ఎక్కించుకొని, స్కూటర్ ఎక్కించుకుని అందరూ ఈ కుర్రాడు మంచి మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడయ్యా, ఈ కుర్రాడికి ఛాన్స్లు ఇవ్వండి అందరి దగ్గరికి తిప్పాను. కానీ ఎవరు ఇవ్వలేదు. అప్పుడు తర్వాత సడన్గా కనిపించాడు బేబీ ఫంక్షన్లో. నువ్వున్నావేంట్రా ఇక్కడ అన్నాను. అంటే నేనే సరే మ్యూజిక్ ఈ సినిమాకి అన్నాడు. పెద్ద హిట్ సినిమా, నేషనల్ అవార్డు గెలుచుకున్న టీంకి ఒక ప్రాణం పోసిన విజయ్ బుల్గనిన్ ఈ సినిమాకి సంగీతం అంటే నాకు ఒక్కసారి ఇక్కడ కనిపించగానే బేబీ వాతావరణం కనిపించి ఒళ్ళు పులకరించింది నాకు నిజంగా. అండ్ ఐ విష్ ఆల్ ద టీమ్, డైరెక్టర్, హీరో, హీరోయిన్, నరేష్ గారికి నేను చెప్పడం ఏంటి, ఆయన అన్నిటినీ దాటి వెళ్ళిపోయిన
వ్యక్తి ఈ సినిమాకి ఒక పెద్ద వెన్నుముకలాగా నిలబడ్డారు. ఆ వెన్నుముకకి ఫేస్ వాల్యూ ఇచ్చే వాసుకి గారు ఇక్కడ ఇవన్నీ కాంబినేషన్స్ అన్నీ చూస్తే కనుక కమింగ్ ఈవెంట్స్ క్యాస్ట్ దేర్ షాడోస్ అని జపనీస్ ప్రోవెర్బ్. కమింగ్ ఈవెంట్స్ క్యాస్ట్ దేర్ షాడోస్, ముందే పడతాయి ఆ నీడలు. ఆ విజయాల నీడలే ఇక్కడ అన్నీ కూర్చున్నాయి. కాబట్టి ఈ నీడల అడుగులలో రేపు రాబోయే విజయాన్ని మనం అందరం కూడా ఎంజాయ్ చేసే సుముహూర్తం దగ్గరలోనే ఉందని సగర్వంగా సాభిప్రాయంగా నిశ్చితాభిప్రాయంతో చెప్పి మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ నాగేంద్ర కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, ఆ సుముహూర్తం సెప్టెంబర్ 19వ తారీఖున